పేరు కష్టపడ్డా సిఎంఆర్లో నుండి వాళ్ళని చూస్తే వీడు తెలిసేమో కింద కామెంట్ చేయండి. ఇట్లయినా సిఎంఆర్ లో పర్సంటేజ్ తక్కువ, డీటెయిల్ చేసి మల్లారెడ్డి అని కూడా పైసలు తీసుకుంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో లుక్ హూ ఇస్ దేర్ విత్ మీ, జాన్ జిగర్, పేరు గణేష్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాడు మొన్నే వచ్చిండు, ఎగ్జామ్స్ అయిపోయినాయి. చెప్పరా హాయ్. సిఎంఆర్లో నుండి వాళ్ళని చూస్తే వీడు తెలిసేమో కింద కామెంట్ చేయండి. మెయిన్ క్యాంపసా? సిఎస్సి డిపార్ట్మెంట్ మెయిన్ క్యాంపస్, కనకం కృష్ణ సాయి గణేష్. డీటెయిల్స్ తిన్న తర్వాత మాట్లాడడం. హైరా మొన్న వచ్చేయండు హైదరాబాద్ నుండి, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. తిన్నాడు ఇప్పుడే మంచిగా తిని బ్రష్ చేసుకొని. చెప్పి ఎట్లా రాసిన ఎగ్జామ్స్? వెళ్తాయా ఈసారి? అది అవదమ్మా. సిఎంఆర్ లో పర్సంటేజ్ తక్కువ, డీటెయిల్ చేసి మల్లారెడ్డి అని కూడా పైసలు తీసుకుంటారు. కష్టపడ్డా కాలేజ్ పెట్టినా సో అంతా పైసలు తీసుకుంటాడు. సిఎస్సి కదా, సిఎస్సి కోర్ ర్యాంక్ హోల్డర్ అట. ఫస్ట్ సెమ్లు ఎన్ని అయినాయిరా? ఫస్ట్ సెమ్లు ఎన్ని అయినాయి? ఫస్ట్ సెమ్లు ఇద్దరం దోస్తులమే కదా, నువ్వు గంట వెనకపోయినా మరి. ఇప్పుడు ఈ సెమ్లు ఎన్ని అవుతాయి? ఈ సెమ్ లా 2 సబ్జెక్ట్ల ఒక సబ్జెక్ట్ వెళ్తుంది. ఈ సెమ్ లో 2 సబ్జెక్ట్ వెళ్తాయి, పోయిన సెమ్ లో ఒక సబ్జెక్ట్ వెళ్తాయి. క్రెడిట్స్ వచ్చేస్తాయి. మనం సెకండ్ ఇయర్ మూవ్ అయినాక బ్యాక్లాగ్స్ మెల్ల క్లియర్ చేసుకోవచ్చు. సో ఇందాక చెప్పినా కదా, వీడు నేను వచ్చేసి ఫ్రమ్ ఫిఫ్త్ క్లాస్ నుండి ఇద్దరం కలిసే ఉంటున్నాం. మధ్యలో ఒక 1 ఇయర్ ఏమో గ్యాప్ వచ్చింది. వీడు వేరే స్కూల్కి షిఫ్ట్ అయ్యాడు, నేను వేరే స్కూల్కి వెళ్ళిపోయినా. మళ్ళీ ఆ తర్వాత ఇంటర్లో అనుకుంటా. అదే రాదు, హాస్టల్ వేసిరు కదా. మధ్యలో కొంచెం హాస్టల్ లైఫ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం. ఆ తర్వాత మళ్ళీ కర్నూలు వచ్చినాక వీడు మళ్ళీ కలిసేయండు. సో చాలా 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 చిన్నప్పటి నుండి చేసినాయి. అంటే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు ఇప్పటికీ, అంతే. మళ్ళీ ఎప్పుడు పోతున్నాం? సెవెంత్. ఏం లేదు బయట వర్షం పడుతుంది, బట్టలనే వాషింగ్ మిషన్ వేసి ఆరేస్తాను, పెట్టేసి. వర్షం వచ్చింగ్, చలి పెట్టింగ్స్, ఇంకా వానికింగ్స్. చలి పెడుతుంటే బెడ్షీట్ కప్పుడు మాట్లాడుతున్నాం. కానీ ఎంజాయ్ చేసిందంటే మంచిగా స్కూల్ లైఫ్ ఏరా, మస్తు ఎంజాయ్ చేసినాం. వీడు నేను కలిసి 3-4 ఇయర్స్ ఒక స్కూల్లో చదువుకున్నాం కావచ్చు. చాలా మెమరీస్ ఉన్నాయి ఆ స్కూల్. చెప్పరా ఏమేం చేసిందని చెప్పు. హిందీ కాదు, తెలుగు ఎగ్జామ్కి పద్యాలు. యాక్చువల్లీ నువ్వు ఫిజిక్స్. యాక్చువల్గా వెన్ వీఆర్ ఇన్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు FA1 ఎగ్జామ్స్ సారా, FA1 ఎగ్జామ్స్ యూనిట్ టెస్ట్లో ఏదో ఎగ్జామ్స్ అయినప్పుడు అయితే యాక్చువల్గా చెప్పుకుంటూ ఇచ్చేది మాదే. కానీ సో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయితే అది. ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు సో నార్మల్గా రూమ్స్ అన్నీ చేంజ్ చేస్తారు కదా. తెలుగు ఎగ్జామ్ మనకేం రాదు, వాడికి అసలుకే రాదు, నాకు అసలుకే ఏం రాదు. అరే ఎట్లరా అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ పద్యం ఉంటుంది, పద్యము దానికి భావం రాయాలి. సో నేను అన్నా వానికి పద్యం పెట్టు, కింద నేను భావం పెడతా అన్నా. పద్యం రాసిండు, నేను భావం రాసిన. ఈ ఆలోచన ఎలా వచ్చింది, నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. రాసి వానికొకటి నా దగ్గర ఒకటి పెట్టుకున్నా. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. నేను రాసిన వానికి ఇచ్చిన, వాడు రాసిన నాకు ఇచ్చిండు, రాసుకున్నాం, అయిపోయింది, ఫైన్. పక్కన సీనియర్స్ ఉంటారు, అంటే సీనియర్స్ అంటే అప్పుడు మేమే 6th 9th వాళ్ళు ఉంటారు. వాడు అమ్మాక శుద్ధ పూస లెక్క ఉన్నాడు, ఏదైతే సార్కి పట్టిస్తా అన్నట్టున్నాడు. మా దగ్గర ఉన్నాయి చెప్తా అన్నాడు. ఏమన్నారా? సో చిట్టీలు తీసుకొచ్చి వాడు సార్కి ఇస్తే వీడిని నన్ను కింద ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్ళి
స్టోరీ. मज़ा आया और मैं ये जो मज़ा है బట్ ఎంజాయ్డ్ చాలా. ఏమంటావు? అవును, మా అన్న సెలబ్రిటీస్ వచ్చింది, అలా వచ్చిందా? మేమే గారా సెలబ్రిటీస్. మమ్మల్ని రోజుకొకసారి ఫెలిసిటేట్ చేస్తాడు తెలుసా, రోజుకొకసారి ఫెలిసిటేట్ చేస్తాడు మమ్మల్ని. సో బేసిక్గా ఏంటంటే ఈ హౌస్ రీసెంట్గానే ఒక 1 month బ్యాక్ వచ్చారు ఇళ్ళకి. కన్స్ట్రక్షన్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదన్నమాట. సో డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, బయట ఇంకా వర్క్ అవుతుంది. సో అది ఏమైందిరా? ఏదో వర్క్ అంతా బయట చూద్దాం అనుకున్నాం. ఇక్కడ ఇక్కడ వీళ్ళు హిందీ మాట్లాడుతారు, మనకి హిందీ రాదు. నమస్తే. చెప్పు. మాట్లాడనీకి రాదురా. हिंदी नहीं आता था पढ़ने में क्या होता है? ఇజ్జతే. హిందీ రాదు చదివి ఎందుకు అంటాడు. యా గైస్, అది మ్యాటర్. మనోడికి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. రావన్నా, లేకపోతే మా ఇల్లు చూపి. ఏం లేదు, నా bedroom. ఇది ఇది నా cupboards. ఇది నా bedsheets. సో ఇది ఇంకొక బెడ్రూమ్. మొత్తం వర్క్ ఇట్లా ఏం కంప్లీట్ కాలేదు. సో ఇంకా సామాన్ కూడా ఏం రాలేదన్నమాట. ఎట్లా ఉందో అట్లే ఉన్నాయి ఇవన్నీ. సో ఇది ఇంకొక బాత్రూమ్, ఇంకా బెడ్, సోఫా ఇవి ఇంకేం రాలే ఇంట్లోకి. జస్ట్ 1 month ఏమో అవుతుంది అంతే, జస్ట్ 1 month అవుతుంది. సో కిచెన్ యా కిచెన్. ఇది దేవుని రూమ్. చెప్పు, ఏం చేస్తాం? ఆంటీ వచ్చేసి గౌట్ ఎంప్లాయ్, టీచర్ కదా, టీచర్. సో లేరు, స్కూల్కి వెళ్ళిరా ఆంటీ. షార్ట్ బాగుందిరా, నైస్. ఇట్లే నా దేవుడు. చూపెట్టిన ఇది దేవుని రూమ్. ఆంటీకి కొంచెం భక్తి, పూజలు ఎక్కువ, చాలా ఎక్కువ. మనుషులు కూడా అనిపించింది. సో ఇది చిన్న బాల్కనీనా? ఇలా వాషింగ్ వాషింగ్ ఏరియా. చెప్పు ఇంకా. చెప్పాలి నువ్వే. వెళ్ళండి, క్రేజీ లుక్స్. అంత లేదు, గూగుల్లో కొట్టి గూగుల్లో స్టైల్స్ అన్ని వెతికి వాని దగ్గరకు పోతే వాడు ఆ సాలూన్లో యాక్చువల్గా 3 పని చేస్తారు. అందులో ఆ 3లో 2 ట్రైనింగే. ఆ ట్రైనింగ్లో ఫస్ట్ వీడికే పట్టిరు కటింగ్. నిన్న చేయించుకుంటే వాడు ఒక సైడ్ ఏమో ఒకటి తీసి, ఇంకొక సైడ్ ఇంకొకటి తీసి, లాస్ట్ ఎండింగ్ వచ్చేసి ఇంకొకటి తీసి, ఆ కటింగ్ని 3 తీసిరు. చూపెట్టరా నీ కటింగ్? వెనకకి చూపెట్టా. వెనకకి చూడండి, అది బీ షేప్ కటింగ్ అంట. అది నైస్ షార్ట్. ఇది యాక్చువల్ రూపం. గైస్, హైదరాబాద్లో వీడు చదువుతో పాటు ఇంకోటి చేస్తుందట. అది మనకు రీసెంట్గా తెలిసిందా? ట్రేడింగ్ కాదు, ముచ్చడి చెప్పు. వడ్డీలో తిప్పుతున్నాడు పైసలు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. ఎంత తిప్పుతున్నావు? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. So yes guys, this is the vlog. Hope you all guys like it. Don't forget to subscribe and like the video, share the video. See you in the next vlog. Until then, see you, bye bye.